అప్పు జీవితాన్ని అభివృద్ధి చేస్తుందని దానిని తీసుకుని సక్రమంగా వినియోగించుకున్నవాడు అదృష్టవంతుడు. దానిని జల్సాలకు ఆర్భాటాలకు ఇష్టం వచ్చిన వాడినవాడు దురదృష్టవంతుడు. అప్పు మన జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. మరి ఆ అప్పు ఏ విధంగా మనకు వస్తుంది? అప్పులో ఎన్ని రకాలు ఉంటాయి? మంచి అప్పు, చెడ్డ అప్పు అని ఉన్నాయా? మరి అప్పు తీసుకున్న తర్వాత ఏటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి? ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకుందాము. నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. అప్పు తీసుకున్నాక కొన్ని అంశాలు ప్రభావితం చేయబడతాయి. అవి మీ యొక్క సిబిల్ స్కోర్. అవును, మొదటిగా మీ యొక్క సిబిల్ స్కోర్ 750 పైన ఉంటే అది తగ్గిపోతుంది. ఈఎంఐలు కరెక్ట్గా కట్టే కొద్దీ ఆ సిబిల్ స్కోరు పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. రెండవది, శాంక్షన్ లెటర్ మీ దగ్గర ఉండాలి. లోన్ చివరి వరకు ఈ యొక్క శాంక్షన్ లెటర్ మీ దగ్గర ఉండాలి. ఈ యొక్క శాంక్షన్ లెటర్ లేకపోతే రేపొద్దున వాళ్ళు బ్యాంకు వారు మన మీద ఇంకా ఎక్స్ట్రాగా కట్టమని, ఇవి కట్టాలి అవి కట్టాలి అని మనల్ని అడిగిన సందర్భంలో మనము చూపించడానికి శాంక్షన్ లెటర్లో ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. అవి మనకు చాలా ఇంపార్టెంట్. స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యక్తికి జాబ్ లేనప్పుడు ఒక 3-4 నెలలు లోన్ మానిటరింగ్ కూడా దొరుకుతుంది. అలాంటివి ఉంటాయి. అవి మనము అడగాలంటే మన దగ్గర శాంక్షన్ లెటర్ ఉండాలి. మూడవది, మంచి అప్పులైన హోమ్ లోను, కార్ లోను, ఎడ్యుకేషన్ లోను మనకి ఎలాగైనా ఇస్తారు. ఎందుకంటే రేపొద్దున్న లోన్ కట్టకపోతే వాటిని జప్తు చేసుకుంటారు. అదే బ్యాడ్ లోన్ అయినా, పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్స్ మీద లోన్స్, ఇవన్నీ బ్యాడ్ లోన్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి మనకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారో వాటిని మనము చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, 11 రూపీస్ ఇచ్చారనుకోండి, ఇంకా మనము కరెక్ట్గా కట్టే కొద్దీ మనకు ఆ యొక్క లోనును తగ్గించుకోవచ్చు. 6 మంత్స్ మీరు కట్టిన తర్వాత ఆ యొక్క లోనుని వేరే యొక్క బ్యాంకుకు మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. దానిని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు. ఇలా ఎన్నో అవకాశాలు ఉంటాయి లోనును కరెక్ట్ కట్టుకుంటూ పోతే. నాలుగవది, ఈఎంఐ ఫండ్ని మీరు ఏర్పాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కట్టే ఈఎంఐ 9,000 ఉంటే 27,000 రూపాయలు ఎప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో మీరు మెయింటైన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు చెక్ బౌన్స్ కాదు. చెక్ బౌన్స్ అవ్వడం వల్ల ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి వస్తుంది, సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా ఎన్నో అనర్థాలు ఉంటాయి. మనము కంటిన్యూగా కట్టకపోతే రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి నుండి మీరు తప్పించుకోవాలి అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎలాగో మీకు ఇక్కడ ఈఎంఐ ఫండ్ కూడా మీరు ఏర్పాటు చేసుకోండి. బౌన్స్ చేసుకోకండి. చెక్ బౌన్స్ చేయడం వల్ల మీ యొక్క క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది మరియు మీ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద తగినంత బ్యాలెన్స్ అకౌంట్లో మీరు మెయింటైన్ చేయాలి. ఆరవది, మీరు ఈఎంఐలు కట్టకపోతే డిఫాల్ట్ అవుతారు. మీకు ఆ యొక్క క్షణం వరకు అది కరెక్ట్గా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్తో మీరు ఆలోచించి చూసినట్లయితే అది మీకు ఒక పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మన పిల్లలు ఫారెన్కి వెళ్ళి చదవాలనుకున్నప్పుడు, లేదా నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు, లేదా కారు కొనాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి మీ యొక్క సిబిల్ స్కోరు దెబ్బతింటుంది, మీరు డిఫాల్టర్ అవుతారు. ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే మీరు తీసుకునే ఈఎంఐ కరెక్ట్ కట్టాలి. ఏడవది, ఈఎంఐకు లిమిట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సంపాదన 1,00,000 రూపాయలు అనుకుంటే ఈఎంఐల కోసం 40,000 దాటి వెళ్ళరాదు. ఒకవేళ వెళ్తే మీరు లోన్ ట్రాప్లో పడినట్లే. ఆ ట్రాప్ నుండి మీరు బయటపడాలి. దానికి అవకాశాలను, ఆపర్చునిటీ కోసం మీరు వెతకండి. లేదా సెకండ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ మీదైనా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. తొందరపడి మీ యొక్క లోన్ను మీరు వెంటనే తీర్చకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏదైతే లోన్ తీసుకున్నారో దానికి తగ్గట్టుగా, అంటే 5 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే 60 నెలలకు మీరు ముందే పేమెంట్ చేసేశారు ఇంట్రెస్ట్ రూపంలో. అదే ఒకవేళ మీరు వెళ్ళి ప్రీ క్లోజ్ చేయాలనుకున్నా కూడా 4% వరకు వారు మీ మీద ఇంట్రెస్ట్ తీసుకుంటారు. కాబట్టి ఎందుకు తొందర? లోన్ తీసుకున్నాక ఎన్ని నెలలు తీసుకున్నారో అన్ని నెలల వరకు కట్టండి. తర్వాత మీకు ఎన్ఓసి వస్తుంది, ప్రాబ్లం లేదు. ఎలాగో లోన్ తీసుకున్నారు, ఒప్పుకున్న పనికి వాయించక తప్పదు. కాబట్టి కంటిన్యూ చేయండి, మంచిది. 9వది, అప్పులకు తగ్గ ఇన్సూరెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అప్పులన్నీ ఒక దగ్గర రాసుకోండి.
అవన్నీ కలిపితే ఓ 20 లక్షలు ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా ఇన్సూరెన్స్ కవరేజ్ మీరు తీసుకొని ఉండాలి. తద్వారా ఆ యొక్క అప్పులు ఇతరులకి అంటే నామినీకి, లీగల్ హెయిర్కి వెళ్లకుండా ఆ యొక్క వ్యక్తితోనే అవి క్లోజ్ అవుతాయి. చివరిగా 10వది ఏంటంటే ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి. చాలా మంది ఇల్లు తీసుకున్నాక, కారు తీసుకున్నాక, ఎడ్యుకేషన్ లోన్ వచ్చినాక మాకు ఇంకే ఎందుకు అవసరం లేదని చెప్పి మేము చూస్తుంటాము. వారు ట్యాక్స్ ఫైలింగ్ చేయరు. ట్యాక్స్ ఫైలింగ్ కంపల్సరీగా చేయాలి. ఎందుకు చేయాలి అని చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోన్ అయింది కదా, మళ్ళీ వారికి డబ్బు అవసరం వస్తుంది. సో వారు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ టాప్ అప్ లోన్ అంటారు దాన్ని. సో టాప్ అప్ లోన్ తీసుకోవాలంటే మళ్ళీ డాక్యుమెంట్ మిమ్మల్ని అడుగుతారు కదా. సో కాబట్టి ఆ డాక్యుమెంట్ మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అప్డేషన్లో ఉండాలి. అంతేకాకుండా ఈ బ్యాంకు నుండి వేరే బ్యాంకుకు మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా కూడా ఐటీ రిటర్న్ కావాలి. నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలను మీరు చాలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా బిజినెస్ ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి, ఇన్కమ్ ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి, రెసిడెన్స్ ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి, 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఎటువంటి చెక్ బౌన్స్ కూడా కాకుండా ఉండాలి, లోన్ ట్రాక్ను మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో లోన్స్ వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే లోన్స్ ప్రతి ఒక్కరికి వస్తాయండి. మీ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో లోన్ వచ్చిన వారే గ్రేట్. అలా ఉండాలి అంటే ఈఎంఐలు సరిగ్గా కట్టండి, బడ్జెట్ కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోండి, ఆశకు అత్యాశకు తేడా తెలుసుకోండి, అత్యాశకు పోయి ఆర్భాటాలకు పోయి జీవితాన్ని లోన్ ట్రాప్లో పడకుండా చూసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.